బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. హోస్ట్ నాగార్జున ప్రోమో కూడా విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోగో అదిరింది. చాలా కలర్ఫుల్ గా ఉంది. లోగో ఆసక్తి రేపేలా ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోగోలో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయని రివ్యూవర్స్ అంచనా వేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ షోలో 2 హౌజులు ఉంటాయని అంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో షో మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సెప్టెంబర్ 1తో ముగుస్తుందంట. సెప్టెంబర్ 8 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రసారం అవుతుందంట. ఈసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయింది. అనూహ్యంగా అమృత ప్రణయ్ పేరు తెరపైకొచ్చింది. అమృత ప్రణయ్ ఎవరు అనేది చాలా మందికి తెలియదు. కానీ ఒకప్పుడు సంచలనం రేపిన పేరిది. అమృత కళ్ళ ముందే ఆమె భర్త ప్రణయ్ని హత్య చేశారు. దాంతో ఆ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. భర్తను కోల్పోయిన అమృత ప్రస్తుతం తన కొడుకుతో లైఫ్ను కొనసాగిస్తున్నారు. అమృత బిగ్ బాస్ హౌస్కి వస్తున్నారన్న న్యూస్ కాకరేపుతుంది. అమృత కంటెస్టెంట్గా రావడం షోకి కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అమృత పని ఇప్పుడు ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియదు. ఆమె మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అవుతుంది. అమృత ప్రణయ్ నిజ జీవితంలో ఎలా ఉంటారో బిగ్ బాస్ షో ద్వారా తెలుస్తుందనడంలో సందేహమే లేదు. ఆమె వస్తే మహిళా ఆడియన్స్ ఆమెకు సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తన గేమ్తో ఆకట్టుకుంటే చాలా వారాల పాటు కొనసాగే అవకాశం కూడా ఉంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా అమృత బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8ను ఇన్ఫినిటీ అని ప్రచారం చేస్తుండగా సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్ కూడా అన్లిమిటెడ్ అని తెలుస్తుంది. సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రసారం అయ్యే ఛాన్స్ ఉంది. వేణుస్వామి బిగ్ బాస్ షోలో పాల్గొంటారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజం లేదని వేణుస్వామి వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 8 షోలో పాల్గొనే సెలబ్రిటీలకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. బిగ్ బాస్ షో కోసం ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జుననే కొన్నాళ్ల పాటు బిగ్ బాస్ హోస్ట్ చేస్తారని ముందే డిక్లేర్ చేశారు. అయితే సీజన్ 7 కన్నా సీజన్ 8 కోసం నాగార్జున గారు రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సీజన్ 7కి నాగార్జున గారు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా ఇప్పుడు సీజన్ 8 కోసం నాగార్జున గారు రెమ్యునరేషన్ని భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సీజన్ 7కి నాగార్జున గారు 20 కోట్లే తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీజన్ 8కి మాత్రం మరో 10 కోట్లు ఎక్స్ట్రా అంటే 30 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నారట. ముందే చెప్పినట్టుగా బిగ్ బాస్ తెలుగు హోస్ట్గా చేసే అవకాశం ఉన్నది కేవలం నాగార్జున గారే అని రెమ్యునరేషన్ ఆయన అడిగినంత ఇచ్చేస్తున్నారట. బిగ్ బాస్ నాగార్జున గారు హోస్ట్గా ఇప్పటికే 5 సీజన్స్ను కంప్లీట్ చేశారు. మధ్యలో ఒక ఓటీటీ షో కూడా చేశారు. ఈ షో సీజన్కి నాగార్జున గారు కూడా హోస్ట్గా తన టాలెంట్తో మెప్పిస్తున్నారు. సీనియర్ స్టార్గా ఓ పక్క రెస్పెక్ట్తో పాటు సీజన్ హైప్కు నాగార్జున కూడా ఒక కారణమవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.